మాత్రే నమః. సిద్ధి బుద్ధి ప్రదేదేవి మంత్రముక్తి ప్రదాయిని భుక్తి ముక్తి ప్రదేదేవి శ్రీ కనక మహాలక్ష్మి నమోస్తుతే. కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ వారు అష్టైశ్వర్యాలతో పసుపు కుంకుమలతో నిత్యం వర్ధిల్లుతారని ఇక్కడ ప్రతీతి. తండాలుగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి చీర సారీ అయితే సమర్పించుకుంటున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకిస్తున్నారు. క్షీర సాగరం క్షీరాలతో పసుపు కుంకుమలతో పాలతో అమ్మవారికి అయితే దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ కోరిన కోరికలు నెరవేరినందుకు కొంతమంది అయితే కోరిన కోరికలు తీరాలని మరికొంతమంది అయితే అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఎంత టైం అయినా పర్వాలేదు అమ్మవారిని దర్శించుకునే వెళ్తానని చాలా మంది భక్తులు ఇంకా క్యూ లైన్లోని చిన్న పిల్లలతోని చంటి పిల్లలతోని పెద్దవారు కూడా ఇంకా క్యూ లైన్లోనే ఇంకా ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు దీన్ని బట్టి అమ్మవారి మహిమ ఎంత గొప్పదోనని. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి గుంటూరు. మీ పేరు? వినిత. ప్రతి ఏటా ఎలాగే వస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం వచ్చాను అన్నారు, ఇంతమంది క్రౌడ్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? నాకు బాగా అనిపించింది. అమ్మవారు మహిమ గల అమ్మవారు అనిపించింది. ఓకే, మరి మీ ఫ్యామిలీతో వచ్చారా? కుటుంబ సభ్యులతో వచ్చారు కానీ వాళ్ళు రాలేదు, నేను ఒక్కదాన్ని. చూస్తున్నారు కదా, గుంటూరు నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారంటే నిజంగా అమ్మవారి మహిమ ఎంత గొప్పదో అని కూడా మనకి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, అసలు ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు అయితే ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడ ఎంతమంది జనాలు అంటే నిజంగా చిన్న పిల్లలతో కూడా కిక్కిరిసిపోయి కూడా ఇంకా భక్తుల రద్దీ గంటల వ్యయం కొద్దీ ఇంకా రద్దీగా ఉంటూనే ఉంది తప్ప అసలు రద్దీ అయితే తగ్గడం లేదు. ఎంత టైం అయినా సరే ఇంకా పెరుగుతున్న భక్తులే తప్ప అసలు తగ్గడం లేదు. చంటి పిల్లలతో కూడా కిక్కిరిసిపోయి కూడా లోపల ఉన్నారని మనం చూస్తున్నాము. ఇదంతా అమ్మవారి మహిమే అని మనం చెప్పుకోవచ్చు. ఈ మార్గశిర మాసం నెల రోజులు కూడా 27వ తారీఖు, 4వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు ఈ నెల రోజులు కూడా ఈ 4 లక్షవారాలు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం అని 4 లక్షవారాలు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి మరి ఒక భక్తులైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు మల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి. మేము చిన్నముషిడివాడ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం వచ్చేస్తుంటాం. రష్లో నేడు మధ్యలో వచ్చి చాలా రష్లో అయిపోయాం. ఆవిడ మహామహిమ గల ఆవిడ. ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. బురుచుపేటలో కొలువు తీరి ఉత్తరాంధ్రుల మనసులో నిలిచినటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అమ్మవారికి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు ఇంటి ఇలవేల్పుగా, తన ఇంటి ఆడపడుచుగా ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరూ కొలుస్తారు. ఇక్కడ వాళ్ళు ఏ వస్తువు, ధన వస్తువు ఏదైనా సరే వస్తువు కొనుక్కున్న వెంటనే అమ్మవారికి సమర్పించి పూజలు జరిపించి తర్వాతే తాము ధరిస్తారు అన్నది ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. ఆలయం గురించి, మార్గశిర మాస ప్రత్యేకత గురించి మనతో మాట్లాడటానికి వేద పండితులైతే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం ధ్యాయేత్ పద్మాసనస్తాం ప్రకసితవదనాం పద్మభద్రాజతాక్షే హేమాభాం వేదవస్త్రాం కరకలితలసత్తేమ పద్మాంబరాంగే సర్వాలంకారయుక్తాం సతతమభజతాం భక్తనమ్రాం భవానే శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంప్రద్ధాత్రే శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమః. మన కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటిది మాసాన మార్గశీర్షోస్మి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ యొక్క కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి మార్గశిర మాసోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవవంతంగా ప్రారంభమయ్యాయి. అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున 5 గంటలకి, అలాగే మధ్యాహ్నం 11:30కి, సాయంత్రం 6 గంటలకి ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకం సేవలు జరుగుతున్నాయి. అలాగే ప్రతినిత్యం కూడా చతుర్వేద పారాయణలు,
అలాగే అమ్మవారికి విశేషంగా మహాలక్ష్మి హోమం, శ్రీచక్రార్చన, అలాగే చండీ పారాయణ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు విచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ఈ యొక్క అమ్మవారి విశేషం ఏంటంటే స్వయం పూజాక్షేత్రం. అమ్మవారికి భక్తుల యొక్క స్వహస్తాలతోటి చక్కగా అమ్మవారిని అభిషేకం చేసుకునేటువంటి అలవాటు ఈ మన యొక్క క్షేత్రంలో ఉన్నది. ఈ యొక్క అమ్మవారు స్వయంభూ కనక మహాలక్ష్మి అమ్మవారు, కోరిన కోరికలు ఇచ్చేటువంటి తల్లి, కొంగు బంగారు తల్లి. కావున 50 మంది భక్తులు విచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మనం ఏ గుళ్ళోనైనా చూస్తుంటాం, పండితులు, వేద అర్చకులు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించిన తర్వాతే భక్తుల దర్శనార్థం లోపలికి అనుమతిస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకంగా భక్తులే అమ్మవారిని తమ స్వహస్తాలతో ధూప దీప నైవేద్యాలతో దర్శించుకుంటారు. ఎంత అదృష్టం అండి! నిజంగా ఏ గుడిలోనూ జరగలేని అంతటి అదృష్టం ఇక్కడ శ్రీ కనక మహాలక్ష్మి బురుజుపేటలో కొలువు తీరినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి తమ భక్తులే తమ స్వహస్తాలతో అమ్మవారికి పసుపు కుంకుమలు ధూప దీప నైవేద్యాలతో సమర్పించుకుంటారన్నమాట. అయితే అమ్మవారికి ఏ గుడిలోనైనా గుడి గోపురం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ అమ్మవారికి మాత్రం గోపురం అనేది ఉండదు. ఇక్కడ భక్తులు గోపురం నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ఎంతో శ్రమ పడినా కూడా గోపురం నిర్మించలేకపోయారు. అప్పటి నుంచి అమ్మవారికి గోపురం నిర్మించడం ఇష్టం లేదని భావించారు ఇక్కడ భక్తులు. అమ్మవారు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ నిత్యం భక్తులచే పూజలు అందుకుంటారు. ఈ మార్గశిరం ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వహణాధికారి శోభారాణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైంది అని ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఈ మార్గశిర మాసం అసలు ప్రత్యేకత ఏంటండి? అందరికీ నమస్కారం అండి. మన అమ్మవారు ఇదే బావిలో మార్గశిర మాసం గురువారం నాడు ఉద్భవించారనేది ఇక్కడ ప్రజల నమ్మిక. అందుకని అమ్మవారు ఉద్భవించిన మార్గశిర మాసం మనకి చాలా విశిష్టమైంది. అలాగే భక్తులకి గురువారాలు చాలా ఆస్పిషియస్, అంటే చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకని మనకి మార్గశిర మాసం ఉత్సవాలు నెలంతా ఒకటైతే గురువారాలు 4 వచ్చాయి ఈ నెల. ఆ 4 గురువారాలు చాలా ఎక్కువ మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మరి వచ్చే భక్తులకి అన్నదానం ఏర్పాట్లు ఏమైనా చేయడం అయిందా? అన్నీ చేశారు, అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. మనకి నిరంతరంగా అన్నదానం జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. మన భక్తులందరికీ అది అలవాటైన స్థలమే. మార్నింగ్ ఉదయం 12 గంటలకి మొదలవుతుంది. 4-5 వరకు భక్తులందరూ ఉన్నంత వరకు పెట్టడానికి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, ఎమ్మెల్యే గారు వీరందరూ మిగిలిన వేరే డిపార్ట్మెంట్స్ వారి కోఆర్డినేషన్ తోటి కమిటీ మీటింగ్స్ జరిగాయి. వారందరూ నిర్ణయించే ప్రకారం భక్తులు ఉన్నంత వరకు అన్నప్రసాదం అందించాలనేది నిర్ణయం తీసుకున్నాము. ఈసారి క్యూ లైన్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తారని ఆశిస్తున్నారు. అందుకని 2.5 కిలోమీటర్స్ క్యూ లైన్స్ వేశారు. వాటికి షర్ట్స్ వేశారు, పైన షేడ్స్ ఇచ్చారు, వాటర్ పాయింట్స్ పెంచారు, టెంపరరీ టాయిలెట్స్ ఉన్నాయి. క్యూ లైన్స్లో పసిపిల్లలకి పాలు, పెద్దవారికి ఎవరన్నా ఉంటే వారికి బిస్కెట్స్ అవి అందించటం. ఎవరైనా నడవలేని వారు వస్తే అక్కడ మన పిఆర్ఓ ఆఫీస్ గోషా రోడ్ దగ్గర ఉంది. అక్కడ వీల్ చైర్స్ ఉన్నాయి అందుబాటులో. మన పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వాలంటీర్స్ ఉన్నారు, వారు వీల్ చైర్లో ఇక్కడికి తీసుకొస్తారు. భక్తులకి ఎటువంటి టెంపరరీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా దర్శనం చేయించి పంపించాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఎటువంటి తొక్కిసలాట్లు ఇబ్బందులు లేకుండా ఇల్లు చేరాలని మా కోరిక. అయితే వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ క్యూ లైన్లో పకడ్బందీగా అయితే క్యూ లైన్లు, తర్వాత పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మార్గశిర మాసం సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు ప్రతి భక్తుడి ఇంట నిండాలని కోరుకుంటూ అమ్మవారి స్వర్ణ కరుణ ప్రసాదంతో ప్రతి కుటుంబం ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో కలకలలాడాలని వీబీసీ ఆన్ టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రేమ్తో భాను, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం, బురుజుపేట.